ఫోర్ సైడ్స్ టీవీ. ఉత్తరప్రదేశ్లోని కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన రాయ్బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంకకు పోటీగా నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్ గాంధీని ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే జరిగితే పోటీ రసవత్తరంగా ఉండొచ్చు. అయితే అక్కపై తమ్ముడు పోటీకి దిగుతాడో లేదో సందేహమే. ఆ విశేషాలేంటో ఈ స్టోరీ ద్వారా చూద్దాం. రాయ్బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరుణ్ గాంధీకి బీజేపీ తాజాగా ఆఫర్ ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే వరుణ్ తన సోదరి ప్రియాంక గాంధీపై ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం అడిగారని చెబుతున్నారు. ఎందుకంటే ప్రియాంక గాంధీతో వరుణ్ కి మంచి సంబంధాలే ఉన్నాయి. కజిన్స్ తో తాను ఎప్పటికీ పోటీ పడనని, వారితో తనను పోల్చుకోనని వరుణ్ గతంలో చాలా మార్లు చెప్పారు. ఈ మాటలను బట్టి చూస్తే వరుణ్ పోటీ చేయరని అనుకోవచ్చు. అయితే బీజేపీ అధిష్టానం ఒత్తిడి చేస్తే వరుణ్ గాంధీ వైఖరిలో మార్పు వస్తుందేమో. రాయ్బరేలీ అభ్యర్థుల ప్యానెల్లో వరుణ్ గాంధీ పేరును కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం చేర్చినట్లు సమాచారం. రాయ్బరేలీ సీటు కాంగ్రెస్ కు కంచుకోటగా పేరొందింది. ఇటీవలే సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ గాంధీని రంగంలోకి దించితే కాంగ్రెస్ కు గట్టి పోటీ ఎదురవుతుందని బీజేపీ అంతర్గత సర్వేలో వెల్లడైందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వరుణ్ గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసిందని అంటున్నారు. ఒకవేళ వరుణ్ గాంధీ రాయ్బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే గాంధీ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేయడం అనేది 40 ఏళ్ల తరువాత మళ్లీ జరిగినట్టు అవుతుంది. 1984 లోక్సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ అమేథీ నుంచి సొంత బావ రాజీవ్ గాంధీపై పోటీ చేశారు. అప్పట్లో రాజీవ్ కి 3,65,041 ఓట్లు రాగా మేనకకు 50,163 ఓట్లు మాత్రమే వచ్చాయి. 3 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో రాజీవ్ విజయం సాధించారు. మేనకా గాంధీ దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ఆ తరువాత మేనకా గాంధీ, సోనియా గాంధీ కుటుంబాలు పరస్పరం ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ప్రస్తుతం యూపీలోని సుల్తాన్పూర్ స్థానం నుంచి మేనకా గాంధీ మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. ఇక రాయ్బరేలీ గురించి చెప్పుకోవాలంటే కాంగ్రెస్ కి కంచుకోట. గాంధీల కుటుంబానికి పట్టున్న నియోజకవర్గం. ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. రాయ్బరేలీని కూడా వదులుకుంటే కాంగ్రెస్ కి యూపీలో మిగిలేదేమీ ఉండదు. అందుకే ప్రియాంకను బరిలోకి దించాలనుకుంటున్నారు. మేనకా గాంధీతో పోలిస్తే కొంత భిన్నంగా వ్యవహరించే వరుణ్ గాంధీ అయితే రాయ్బరేలీ నుంచి పోటీ చేయకపోవచ్చు అంటున్నారు. వేరే అభ్యర్థి అయితే సుముఖత చూపవచ్చని సమాచారం. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.